జై ముదిరాజ్ చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాను. మీరందరూ వివేకంతో ఆలోచించాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర ఉండి మాట్లాడుతున్నాను. పాయింట్ ఏంటంటే బీసీ డి నుంచి ఏ వస్తే మనకు ఏమి లాభం అని కరెక్ట్గా ఆలోచించండి. గొర్రెల మందలాగా డి నుంచి చేయగాలంటే అందరు పిచ్చోళ్ళు అయినా నవ్వుతారు మనం చూసి. సో ఏలో వచ్చిన తర్వాత మన వాటా ఎంత కూడా ఆలోచించాలి. 65 లక్షల జనం ఎడ్డి గొర్రెలాగా డి నుంచి ఏ రావాలంటే మనకి ఎంత శాతం జాబ్స్ వస్తాయి, ఏలో ఉన్నది ఎంత పర్సంటేజ్, అది బీసీ ఏలో ఎంత పర్సంటేజ్ ఉన్నది, అది లెక్క ప్రకారం 7%. 7%లో 65 లక్షల మంది భర్తీ అవుతారా, సంతోషంగా ఉంటారా, అది ఆలోచించండి. రెడ్డి గొర్రెలాగా బీసీల డి నుంచి ఏ కావాలని పిచ్చోడ్లాగా మనం ధర్నాలు చేస్తే లాభం లేదు. వివేకంతో ఆలోచించాలి. మా రాజ్యాధికారం వైపు దిశలో వెళ్ళాలి. అప్పుడే మన బతుకులు మారుతాయి. గుజరాత్లో 35 ఎమ్మెల్యేలాగా, యూపీలో 15 ఎమ్మెల్యేలాగా, మినిస్టర్లాగా మారుతాయి. ఇట్లే మీ రమేష్ ముదిరాజ్. జై ముదిరాజ్, జై తెలంగాణ.